దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మార్చి మాసానికి మన అబ్రహాము గారి యొక్క తరాన్ని పూర్తి చేసుకున్నాం. అబ్రహాము గారి యొక్క రెండవ తరమైనటువంటి ఇద్దరు కుమారుల గురించి కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. అలాగే అబ్రహాము గారి యొక్క మూడవ తరమైనటువంటి మనవళ్ళ గురించినటువంటి పరిశీలన కూడా చేయడానికి దేవుడు కృప అందించాడు. అంటే అబ్రహాము తరాన్ని పరిశీలించాం, అబ్రహాము గారి యొక్క కుమారుల తరాలని పరిశీలించాం, అబ్రహాము కుమారులకు పుట్టినటువంటి అబ్రహాము గారి యొక్క మనవళ్ళ గురించి కూడా మనం పరిశీలించాం. అబ్రహాము గారి యొక్క మనవళ్ళ పేర్లే యాకోబు, యాసావు. వీళ్ళిద్దరిని గురించినటువంటి పరిశీలన గడిచిన మార్చు ఆఖరి మాసానికి ఆఖరి వారానికి మనం అందరం కూడా పూర్తి చేసుకుని కృప దేవుడు అందించాడు. ఇందులో యాసావు గురించి మాట్లాడుకున్నాము, యాకోబు గారి గురించి కూడా మాట్లాడుకోవడానికి దేవుడు కృప అందించాడు. కాదు అని నేను అనట్లేదు, కానీ రీసెంట్గా నాకు ఒక మాట అన్నారు. అంటే వాళ్ళు అన్న దాంట్లో నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఏమండి, మనం ఇంచుమించుగా 4 నెలల నుంచి పరిశీలిస్తున్నాం బైబిల్ యొక్క పాత్రల్ని. ఇంకా మనం ఆదికాండంలోనే ఉండిపోయాము. కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ మనం పరిశీలించి చిన్న చిన్న వాటిని చూసి చూన్నట్టుగా మనం కొంచెం వదిలిపెట్టడమే కొంచెం అది మనకి మేలేమో అండి అని అన్నారు. కానీ వాస్తవానికి నాకు అనిపించింది నిజమే అని. ఎందుకంటే బైబిల్లో ఉన్న పాత్రలన్నింటినీ కూడా పరిశీలించడానికి సుమారుగా 10 సంవత్సరాలు పడుతుంది. అంటూ ఇప్పుడు 2024 సంవత్సరం కనుక 2034 సంవత్సరం వరకు ఈ టాపిక్లోనే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక, ఈ లోపల దేవుడు రాకుండా వచ్చేస్తే ఎత్తబడిపోతాం కనుక మధ్యలో ఆగిపోతే మళ్ళీ అక్కడ కూడా నాకు మనసు అంత ఉండదు. కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద క్యారెక్టర్ల గురించి నేను పరిశీలిస్తాను, కానీ చిన్న చిన్న వారి గురించి కొంత వాళ్ళని మినహాయించి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో అయితే నేను రావడానికి ఇది మరి దేవుడు కృప అందించాడు. అయితే యాసావు గురించి పరిశీలించాం, కానీ యాసావు యొక్క వంశావళి గురించి నేను ప్రస్తావనలోకి తీసుకుని రావాలని నేనైతే ఇష్టపడట్లేదు. యాసావు వంశంలో చాలామంది ఉన్నారో వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు. యాసావు గురించి గడిచిన వారంతో పూర్తి అయిపోయింది. కాబట్టి యాకోబు గారి గురించి ముందుకు వెళ్ళి తదుపరి పరిశీలన చేయాలి అనే ఆలోచన అయితే నాకు చాలా మొత్తంలోనే ఉంది. అయితే యాకోబు అనేటువంటి వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అంటే యాకోబు గారికి ఎంతమంది భార్యలు అన్నమాట? 2 భార్యలు. ఒకరితోనే చాలా కష్టమైపోతుంది, ఒకరితోనే ఏమైపోతున్నాయి 3 చెలువులు నీళ్లు కూడా తాగే పరిస్థితులు. మరి ఆ రోజుల్లో ఉన్న ఇద్దరిని మెయింటైన్ చేశారంటే గురువు గారు, మరి మా ఆయన గారు మామూలు అడిగితే కాదు. తాతయ్య గారు ఏకంగా 3 చేసుకుంటే మనవడ గారు ఎంతమందిని చేసుకున్నారో 2 పెళ్లి చేసుకున్నారు. అయితే యాకోబు 2 భార్యల్లో మొదటి భార్య అయినటువంటి ఒక వ్యక్తిని గురించిన పరిశీలన నేను చెయ్యాలని నేను ఆశపడతా ఉన్నాను. యాకోబు వంశం నుంచి గోత్రకర్తలను మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళు అవుతాం కనుక మెయిన్ వాళ్ళే కనుక ఆదికాండం మెయిన్. ఇది గోత్రాల నుంచి మనం డివిజన్ అయిపోతే ఎక్కువ మంది కూడా ఉండరని అంటలే, కానీ మెయిన్ క్యారెక్టర్లు మాత్రమే ఉంటారు. కాబట్టి అంత గురించి మనం ఎక్కువ ఆలోచించవలసినంత అవసరత కూడా ఉండదని నేనైతే అనుకుంటా ఉన్నాను. కనుక యాకోబు గారి యొక్క మొదటి భార్య ఎవరు చెప్పండి? బైబిల్ ప్రకారంగా లోకం ప్రకారంగా యాకోబు గారి యొక్క మొదటి భార్య ఎవరంటే ఎవరైనా లేయా అని చెప్తారు. కానీ నా ప్రకారంగా యాకోబు యొక్క మనసాక్షి ప్రకారంగా యాకోబు మొదటి భార్య ఎవరంటే రాహేలే. అది అవునన్నా కాదన్నా నమ్మవలసినటువంటి సత్యం, అది కాదనడానికి వీలు లేనటువంటి సత్యం. కనుక ఎవరు అన్నా సరే వాస్తవానికి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మొదటి భార్య దేవుడు ఉద్దేశపూర్వకంగాను బైబిల్ ప్రకారంగాను లోక ప్రకారంగాను. కానీ యాకోబు మనసాక్షి, యాకోబు మనసులో యాకోబు ఉద్దేశం మాత్రం ఆయన్ని యొక్క మొదటి భార్య మాత్రం రాహేలే. అయితే వాక్య వక్రీకరణ జరిగించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు, కానీ వాస్తవానికి ఈ రోజున యాకోబు గారి యొక్క భార్య అయిన రాహేలును గురించిన పరిశీలన చేయాలని దైవ ప్రేరణ నేను కలిగి ఉన్నాను. కనుక ఈ రోజున ఆదికాండము
29వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట రాహేలును గురించినటువంటి ప్రస్తావన కనబడతా ఉంది. యాకోబు భార్య అయినటువంటి రాహేలు లేదా రెండవ భార్యగా పొందుకున్నటువంటి అమ్మ అయినటువంటి రాహేలు గురించిన ప్రస్తావన ఆ చోట కనబడతా ఉంది. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనాన్ని కన్నా మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములో కొలువ చేసేదను అనెను అనే మాట కనబడుతూ ఉంది. యాకోబు రాహేలును గురించినటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. అయితే ఈ రాహేలు గారు ఎవరండి? రాహేలు గారికి యాకోబు గారికి ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధమై ఉన్నదా అండి? అసలు ఆ రాహేలు ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఏ చోట నుంచి వచ్చిన వ్యక్తి, ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటే ఎక్కువగా ఆలోచించవలసినంత అవసరత కూడా లేదని అంటాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను, ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకోవడానికి ముందుగా ఎలియాజరు ఒక ఊరికి పంపబడ్డాడు. చెప్పాను లేదా? చెప్పానా? పదనరాము అనేటువంటి బెతూయేలు దగ్గరికి పంపించడానికి దేవుడు ప్రేరణ అందించాడు. ఎలియాజరు ఎప్పుడైతే రెబ్కాని ఎదుర్కొన్నాడో అప్పుడు రెబ్కాని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఈ రెబ్కా యొక్క అన్నయ్య అయినటువంటి లాబాన్ని ఇష్టపడ్డాడు. లాబాను, అమ్మ ఎల్లు, నువ్వు వేల జనాంగానికి తల్లి వగుదువు గాక అని చెప్పి దీవించి పంపించాడు. చూడండి, ఆ రెబ్కా యొక్క అన్నయ్య గారి పిల్లలే వీళ్ళిద్దరూ కూడా, లేయా రాహేల్ ఇద్దరూ కూడా రెబ్కా గారి యొక్క అన్నయ్య పిల్లలు. రెబ్కా గారి యొక్క కుమారుడేమో చెప్పండి యాకోబు గారు. అంటే వరసలు నాకు తెలియదులే, ఏమవుతాడు ఇద్దరికనే? బావ మరదల్లా ఏదో మొత్తానికి ఆ వరసలు ఏమవుతారు కరెక్ట్గా? అయితే చెల్లెలు కొడుకు అన్నగారు కూతురికి పెళ్ళింది, ఏమవుద్ది? మేనకోళ్ళని చేసుకున్నాడు. అయితే అంతే కదా, బావ మరదలు కాదు, మేనకోళ్ళడు అన్నమాట. అంటే ఈ రాహేలు లేయా గారు యాకోబు గారికి ఏమవుతారు? మేనకోళ్ళడు అవుతారు. అయితే ఈ రాహేలు సౌందర్యవతి, అంతకు మించి అందగత్తెగా ఎప్పుడైతే ఈ యాకోబు గారికి కనబడిందో వెంటనే అయ్యగారు రాహేలు గారి మీద ఏం పడిపోయింది? మనసు పడిపోయింది. అందం మీద చాలామందికి మనసు పడిపోతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క ఆకారాన్ని బట్టి చాలాసార్లు కళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ విధంగానే యాకోబు గారికి మనసు పడిపోయింది. ఎవరి మీద? రాహేలు గారి మీద. చూడడంతోనే ఈమె నా భార్య అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత యాకోబు చేసినటువంటి తప్పు ఏంటంటే, రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నీకు 7 సంవత్సరాలు ఉచితంగా పని చేస్తానని అనడమే తప్పు. అది కనిపెట్టేశాడు. ఎవరో? లాబాను కనిపెట్టేశాడు. అంటే ఈ రాహేలు యొక్క తండ్రి గారు ఆ విషయాన్ని కనిపెట్టేశారు. అమ్మో, మా చిన్న కుమార్తె అంటే పడి చచ్చిపోతున్నాడు, దీనికోసం ఏం చేయడానికైనా సరే వీడు సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే లాబాను గమనించాడో అప్పటి నుంచి ఆడుకోవడం మొదలెట్టాడు. తప్పు జరిగింది యాకోబు దగ్గరే. మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. ఆయనే అంటాడు, నాకు ఇచ్చి కానీ పెళ్లి చేస్తే 7 సంవత్సరాలు నీకు పని చేసి పెడతానని చెప్పి అంటాడు. 7 సంవత్సరాలు కాస్తే 20 సంవత్సరాలు అయింది అనుకోండి, అది మరొక విషయం అనుకోండి. అది ఎప్పుడైతే లాబాను గమనించేశాడో వెంటనే ఒక షరతు పెట్టాడు. చాలా సంతోషం అయినా, నువ్వు నాకు మేనల్డ్ అవుతావు కనుక, మేనల్డే కదండి, మేనల్డ్ అవుతావు కనుక నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను? అన్ని జనులకు కానీ ఇచ్చి పెళ్లి చేస్తానా ఏంటి అని చెప్పి వెంటనే సరే బాబు, నేను పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట చెప్పాడు. వెంటనే యాకోబు గారు కూడా చాలా సంతోషించారు. కానీ యాకోబు చేసిన తప్పు ఏదన్నా ఉందంటే, నచ్చింది అని చెప్పడం తప్పు, మనసు పడ్డాను అని చెప్పడం తప్పు.
ఎందుకంటే చాలాసార్లు మనకి నచ్చిందని చెప్పామనుకో, అవతలోడు దాన్ని ఇవ్వడానికి కూడా కొంచెం టెక్కు తొప్పుతాడు. నచ్చింది అన్నంత మాత్రం వెంటనే నాకు నచ్చిందండి, దీనికోసం ఎంతన్నా పెడతానండి, ఎంత డబ్బులన్నా వెచ్చిస్తానండి అని ఎప్పుడు అనకండి. నీకు నచ్చినది అని ఎప్పుడైతే ఎదురు వ్యక్తి గమనించగలిగాడో ఖచ్చితంగా ఆడుకుంటాడు. మీరు చూడండి, ఎప్పుడన్నా షాపింగ్లో వెళ్ళారనుకోండి, ఏ చీరన్నా బాగా నచ్చేసింది అనుకోండి, ఇది మాత్రం పక్కన పెట్టేయండి అని అన్నారే అనుకోండి, రూపాయి తగ్గించడు దాని మీద. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ బట్టల కొట్టుకు వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళి బాగా నచ్చిన చీర వెళ్ళినట్టునే కనబడిపోయింది, బాబు దీన్ని పక్కనట్టే, ఎవరికి ఎవరికైనా అమ్మకంటే, అలాంటివి ఒక 4 ఉన్నా ఇది ఒక్కటే ఉందండి అని చెప్పి లాస్ట్లో బిల్లు కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత రూపాయి మాత్రం తగ్గదండి. వాస్తవానికి తగ్గించడానికి డిస్కౌంట్ దాని మీద ఉన్నా సరే తగ్గించడు. ఎందుకంటే అక్కడ వాడికి పట్టు దొరికేసింది, వాడు దొరికేసింది. లాభానికి యాకోబు దగ్గర పట్టు దొరికింది ఎవరంటే రాహేలు విషయంలో. కాబట్టి ఇదేదో బాగుందని చెప్పి అమ్మో ఎలాగైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఎన్ని జరిగినా సరే రాహేల్ అంటే పడి చచ్చిపోతున్నాడు కనుక, దీని కొరకు ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు కనుక అనే విషయాన్ని ఎప్పుడైతే లాబాను గమనించేశాడో, పెళ్లి చేస్తాను నా చిన్న కూతుర్నిచ్చి అన్న వ్యక్తే చీకట్లో సడేమి అయిపోయింది. చేస్తాను అన్న వ్యక్తేమో ఒకరు, చేసిన వ్యక్తేమో మరొకరు. పాపం చాలా ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాడు. మరి ఆ రోజుల్లో లైట్లు, ఆ కరెంట్ అయ్యి లేవినట్టున్నాయి, చీకటి కదా, చీకట్లో లోపలికి వెళ్ళేంత వరకు కూడా అర్థం కాలేదు. అంటే అప్పుడు భార్య భర్తలు అయ్యారు అని అనడానికి ఇద్దరు ఎప్పుడైతే కలిసారో వాళ్ళిద్దరు భార్య భర్తలండి, పాత నిబంధన ప్రకారం. వాటి గురించి ఇప్పుడు తాళ్ళు రింగులు అన్నా కానీ కలిసారంటే భార్య భర్తలు అయిపోయినట్టే, ఇంకా అందులో సందేహం లేదు. కాబట్టి రాహేలు ఉంది ఆ గదిలోని అబద్ధం చెప్పి ఎవరిని పెట్టేశాడు అక్కడ, లేని పెట్టేశాడు. వీడు కనపడలేదు రాత్రి మీద. పొద్దున్న లేచిన తర్వాత మామయ్య గారు ఎలా చేశారు ఏంటండి మీరు అని అంటే, మామయ్య గారు ఎలా చేశారంటే ఏంటి, మరి తప్పదు బాబు అని చెప్పి మళ్ళీ రాహేలు కొరకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకో 7 సంవత్సరాలు ఏం చేయాలి, మళ్ళీ చేయాలి. ఇంకో 6 సంవత్సరాలు ఏమో మళ్ళీ ఆ పాడి కొరకు చేశాడు, పశువుల కోసం మరి చేయవలసి వచ్చింది. అంటే దీనివల్ల మీకు అర్థమైన విషయం ఏంటంటే, చీకట్లో మీరు ఏం చేయకూడదు, పెళ్ళి చేయకూడదు. అందుకే మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ పెళ్ళి అయినా సరే ఫుల్ లైటింగ్ మధ్యన జరుగుతూ ఉంటుంది. లైటింగ్ లేకుండా ఎవరో పెళ్ళిళ్ళు చేయరు. చేస్తారు ఎవరన్నా, ఎంత పీసిన సైడైనా సరే లైటింగ్ మాత్రం గట్టిగా ఉండాలి. అందులో రాత్రికాల సమయంలో జరిగేటువంటి పెళ్ళిళ్ళు అయితే మరింత ఎక్కువ లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే రాత్రి మీద మన పాస్టర్ గారు అన్నట్టుగా పెళ్లి కూతురు కట్టబోయి అత్తగారి కట్టినే కడేస్తారు. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, రాత్రికాల సమయంలోనే మోసాలు, అన్యాయాలు అనేటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు రాత్రికాల సమయం కాబట్టి మోసగించబడ్డాడు, అన్యాయం చేయబడ్డాడు. ప్రేమించిన వ్యక్తి ఒకటైతే ఇచ్చి పెళ్లి చేసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తిగా మారిపోయింది. అంటే చీకటి లేదా రాత్రి. నేను ఒక స్టోరీ చదివాను, చాలా నవ్వుకున్నాను. అది ఎంత నవ్వుకున్నానంటే, 3 రోజులు నవ్వుకున్నాను. నేను మాట్లాడిన మాటలు చాలామంది 2 వారాలు కూడా నవ్వుకుంటారంటే ఇంట్లో కూర్చొని గుర్తొచ్చినప్పుడల్లా. నేను ఈ చదివిన స్టోరీని బట్టి 3 రోజులు నవ్వుకున్నాను. ఏంటి అని అంటే, చాలా అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా పెళ్ళి అంతా కూడా సెట్ చేశారు. అయితే అక్కడ పంతులు గారు రాత్రి 2:29 ముహూర్తం పెట్టాడంట. ఎన్ని గంటలకి? 2:29. మళ్ళీ ఆ నిమిషం మళ్ళీ దాటడానికి వీల్లేదు. అయితే 2:28 కరెంటు పోయిందంట. 1 నిమిషం ముందే కరెంటు పోయింది. అయ్య బాబాయ్ పంతులు గారు, 2:29 ముహూర్తం టైం దగ్గర పడిపోయిందండి అని చెప్పి అంటే కంగారు పడిపోయాడు. అప్పటికే తాళి ఇచ్చేసాడు పెళ్లి కొడుక్కి. బాబు 2:25 అయింది, ఇగో తాళిని చేతిలో పెట్టేస్తున్నాను, 2:29 నువ్వు తాళి కట్టేయాలి, నేను ఎలా గోకుతాను, గోకుని వెంటనే కట్టేయడమే అని పంతులు గారు అంటే, అలాగే గురువు గారు అని అన్నాడు. కానీ 2:25 కరెంటు పోయింది. పాపం కరెంటు వచ్చే వరకు కూడా ఆగలి, కట్టే అన్నాడంట. కట్టేశాడు. 2:29 నిజంగానే కట్టేశాడు. 2:30 కరెంట్ వచ్చింది. ఇంతకీ ఎవరికి కట్టాడంటే పంతులు గారికి కట్టేసాడు. ఆ బ్రాహ్మణ పంతులు కట్టేశాడంట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా మళ్ళీ తీసేసి బాబు అదే అలా అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఆయనకి అట్టమంటే మళ్ళీ పెళ్లి కూతురు కట్టేయంట. కాబట్టి మన చీకట్లో అది ఏం చేయకూడదు, కట్టేసాడంట. పంతులు గారికి కట్టేసాడంట. మీరు ఈ స్టోరీ ఎప్పుడూ వినలేదా మీరు?
నేను చదువుకొని చాలాసార్లు నవ్వుకున్నాను ఈ విషయాన్ని. చీకట్లో పొరపాటున కూడా ఇలాంటి ముఖ్య పనులు ఎప్పుడో కూడా చేయకూడదు. రిసెప్షన్లో ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే తినేసి వెళ్ళిపోతారు. పెళ్ళే రాత్రి మీద పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ రాత్రి మీద ఆ సమయంలోనే కరెంటు పోయింది అనుకోండి, జాన్ రత్నం గారు అబ్బాయి అన్నట్టుగా, లేకపోతే నేను చదివిన కథను బట్టి అన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి, తారుమారైపోతూ ఉంటాయి. అందుకే పెళ్లి మండపాలు ఎక్కువ లైటింగ్ ఉంటా ఉంటుంది. చూసావని ఎందుకంటారు అక్కడ పాస్టర్ గారన్నా పంతులు గారన్నా భార్యని, మళ్ళీ తర్వాత మళ్ళీ నేను ఈ వ్యక్తిని కాదని అంటారండి. మేకప్ అది ఎక్కువ ఉంటుంది కదా, అందుకు లైటింగ్ అది ఎక్కువ పెడతారు. ఒరిజినల్ మొహం అంతా కూడా కొంచెం అయినా కనబడే అవకాశం కల్పించే విధంగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా యాకోబు మోసగించబడ్డాడో, యాకోబు అన్యాయం చేయబడ్డాడో, యాకోబు లాబాను యొక్క కుయుక్తికి పడిపోయి తన జీవితంలో 20 సంవత్సరాలు ఏమైపోయాడు, నష్టపోయాడు. పాపం 20 సంవత్సరాలు నష్టపోయినటువంటి యాకోబు అంటే అందగత్తైనటువంటి రాహేలును చూసి ఏమైపోయాడు అన్నమాట, మనసు పాడేసుకున్నాడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పి దేవుడు ఉత్తిగా అనలేదు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసింది, పరిశీలించవలసినది రాహేలును గురించినటువంటి జీవిత అనుభవాలు. కనుక రాహేలు గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. కాదని అనట్లేదు. ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, ప్రతి జీవితంలోని ప్రతి మనిషిలో కూడా మంచి చెడులు అనేటువంటివి ఉంటాయి. ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడని ఎవరో కూడా పూర్తిగా ఉండడం. ఎంత చెడ్డోళ్ళు అయినా సరే ఎంతో కొంత మంచి ఉంటుంది అని ఎప్పుడూ కూడా నేను చెబుతూ ఉంటాను. అయితే రాహేలును గురించినటువంటి ఈ యొక్క జీవితంలో నేను ఈ రోజున చెడు మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. మంచి గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు, కానీ చెడు గురించి మాత్రమే ప్రస్తావించాలి అనే ఆలోచన, ప్రేరణ దేవుని మూలంగా నేను పొందుకున్నాను. కనుక నాకు రాహేలులో అస్సలు ఇష్టం లేని ఒక 3 అనుభవాలు అయితే మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే ఆ 3 లక్షణాలు, ఆ 3 క్వాలిటీసు, ఆ 3 అనుభవాలు ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ రోజు నా మాటలు తెలియపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రాహేలులో నాకు అస్సలు ఇష్టం లేనటువంటి 3 క్వాలిటీస్లో మొట్టమొదటి క్వాలిటీ నాకు ఇష్టం లేనిది ఏంటో తెలుసా? నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయంలో రాహేలు అందగత్తె అయ్యవచ్చు, సౌందర్యవతి అయితే ఉండొచ్చు, చాలా బాగా కనబడేటువంటి ఆకృతి కలిగినటువంటి వ్యక్తి అయితే ఉండొచ్చు, పైకైతే మాత్రం చాలా 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 సౌందర్యవతిగానే కనబడుతుంది. కానీ ఆవిడంత దరిద్రు అయినటువంటి మనస్తత్వం, అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి మనసు ఇంకెవరికో ఉండదని కోరుకుంటున్నాను, ఉండకూడదని కోరుకుంటున్నాను. అంత నీచ నికృష్టమైన మనసుని, లక్షణాన్ని నేను రాహేలులో గమనించాను. మొట్టమొదటి లక్షణం అయితే నాకు అసలు నచ్చదు. ఆ లక్షణం ఏమై ఉండొచ్చో మీ ఆలోచనకి వదిలిపెడుతున్నాను. చెప్పండి మీ ఆలోచన. నేనేమన్నాం చెప్పండి. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ రాహేల్లో కనబడే దరిద్రమైన, అతి నీచ నికృష్టమైన, దౌర్భాగ్యమైన క్వాలిటీ ఏదన్నా రాహేల్లో ఉందంట. రాహేలు ప్రస్తావన ఆదిలో కనబడే క్వాలిటీ అది, అంతే కదమ్మా. అంత దరిద్రమైన క్వాలిటీ ఏంటో తెలుసా? అసూయపరురాలు. చాలా అసూయపరురాలు రాహేలు. ఎంత అసూయపరురాలంటే ఆవిడ పడే అసూయ బయటి వారి మీదో, తెలియని వారి మీదో, ఇరుగు పొరుగు వారి మీద అసూయపడ్డది అనుకోండి, నేను పెద్ద ఫీల్ అవ్వకపోదును. ఆవిడ అసూయపడింది ఎవరి మీద తెలుసా? సొంత అక్క మీద అసూయపడే అంత దుష్టురాలు ఆవిడ. చాలా అసూయపర్రాలు. ఎంత అసూయ అంటే అంత అసూయ ఆవిడ. సొంత ఇంటి వారి మీద అసూయపడుతుంటారు కొంతమంది, సొంత రక్త సంబంధికుల మీద అసూయపడుతూ ఉంటారు కొంతమంది, సొంత కుటుంబాల్లో ఒక వ్యక్తి మీద అసూయపడుతూ ఉంటారు. రాహేలు సేమ్ అలాంటి వ్యక్తే. సొంత వారి మీద అసూయపడేటువంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తి రాహేలు. అసూయ మంచిది కదండి. నేను ఎప్పుడో కూడా మాట చెప్తూ ఉంటాను. అసూయ గురించిన టాపిక్ ఎప్పుడో ఈ పాత్రలో వచ్చినట్టు గుర్తు నాకు.
ఎక్కడ? ఏమా? ఎల్కానా కాదు, బైబిల్ పాత్రల గురించి. కయ్యని విషయంలో చెప్పినట్టున్నాం కదండి. కయ్యని గురించే కదా. హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించి ఈయన అర్పణ అంగీకరించలేదని అసూయ వాళ్ళలో కలిగిన మత్సరము కలిగిందనే విషయం అయితే ఒకటే క్వాలిఫికేషన్, క్వాలిటీ, కానీ ఇది వేరేగా చెప్పాలి నేను. ఆ అసూయ వేరు, ఈ అసూయ వేరు. అసూయలో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి, ప్రతి దానిలో రకాలు ఉంటాయండి. అందుకని డీప్గానే ఫాలో అవుతాను బైబిల్. ఏదైనప్పుడు కూడా రాహేలులో కనబడేటువంటి అతి దరిద్రమైన లక్షణం ఏదన్నా ఉందంటే సొంత వారి మీద సైతం అసూయపడేటువంటి దుష్టురాలు, దౌర్భాగ్యురాలు, దుర్బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరో? రాహేలు. అయితే ఈ అసూయ ఎలాంటి టైప్ అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఆదికాండం ఒకసారి 30వ అధ్యాయం తెస్తే రాహేలు ఎటువంటి అసూయపర్రాల్లో ఆ చోట కనబడతా ఉంది చూడండి. రాహేలు 31వ వచనం కదా. రాహేలు తన యాకోబునకు పిల్లల కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబు తన గర్భఫలం ఇమ్మని అడిగాను. అంటే ఈవిడి నష్టపోతే అసూయేమో ఇంకోలమే పడతా ఉంది. అర్థమైంది మీకు? నష్టపోయింది ఈవిడి, కానీ అసూయపడిదేమో మరొక వ్యక్తి మీద. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రాహేలుకు పిల్లల కనకపోవుట చూచి పిల్లలున్న అక్క మీద ఏం చేసింది? అసూయపడింది. అంటే ఈ అసూయ ఏ విధమైన రకమైనదంటే నీ దగ్గర లేనిది ఎవరి దగ్గర ఉన్నా అసూయపడుతుంటారు కొంతమంది. చాలా అసూయ. వీళ్ళ దగ్గర లేనిది ఏ ఒక్కరి దగ్గర ఉన్నా వాళ్ళకి చాలా అసూయ. రాహేలు దగ్గర లేని పిల్లలు లేయా దగ్గర ఉన్నారని అసూయ. వాస్తవానికి లేయా తప్పేం చేయలేదు, ఈవిడికి లేరని చెప్పి ఎదుటోళ్ళ మీద ఏడుసి చచ్చిపోతుంది ఈవిడ. నిజమైన అసూయలు ఉండే దరిద్రమైన క్వాలిటీ ఇది. ఈవిడికి లేదు అని చెప్పి ఉన్నవారిని చూసి ఏం చేస్తుంది? ఏడుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఉంటారు అలటళ్ళు? ఉంటారా? వీళ్ళకి లేని ఎవరింట్లో చూసినా ఏడిసేస్తా ఉంటారు. వీళ్ళకి లేని ఎవరి దగ్గర చూసినా ఏడిసేస్తా ఉంటారు. వీళ్ళకి లేనిది ఎవరు పొందుకుని ఏడిసేస్తా ఉంటారు. వాళ్ళే నిజమైన అసూయ పరులు. వాక్య ప్రకారం చాలా అసూయపడిందంట రాహేలే. అంటే సొంత అక్క మీద సైతం అసూయపడడం వల్ల కారణం ఈమెకి లేని పిల్లలు అక్కగారికి ఉన్నారని ఎంత ఏడిసి ఏడిసి చచ్చిపోయిందో మీకు వదిలిపెడు. రాహేలులో ఉన్న అసూయ నీలో కనబడతా ఉందా? నీ దగ్గర లేనటువంటిది ఎవరి దగ్గర నీకు కనబడితే వాళ్ళని చూసి ఏడుస్తున్నావా? నీ దగ్గర లేనటువంటి ఆ వస్తువు మరొక కుటుంబంలో నువ్వు గమనిస్తున్నప్పుడు ఏడుస్తున్నావా? నీ దగ్గర లేనిది ఎవరో నీకంటే ముందుగా కొనుక్కున్నారని చెప్పి ఏడుస్తున్నావా? లేఖనాలు సెలవిస్తున్నాయి, చాలా చాలా అసూయ కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి మనసు అది. ఏడకండి ఎప్పుడూ కూడా. నీకు టైం వచ్చినప్పుడు దేవుడు నీకే ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని ఎందుకు ఏడ్డం? వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? వాళ్ళల్లో ఉన్న డిగ్రీసు, వాళ్ళలో ఉన్న క్వాలిఫికేషన్స్ నీ దగ్గర లేవేమో, అందుకే నీకు ఇవ్వట్లేదు దేవుడు. నాకు దేవుడు ఇచ్చేటువంటి సమయంలో నాకు ఇస్తాడు దేవుడు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వడా? వాళ్ళకు అనుగ్రహించిన దేవుడు నాకు అనుగ్రహించలేడా? మరి అలాంటప్పుడు నాకు ఇచ్చే సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నాకు ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో ఎదురు చూడవలసిన క్రైస్తవులే ఈవిడి దగ్గర లేనిది ఎవరి దగ్గర చూసినా ఏడిసి 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 చచ్చిపోయే ప్రతి రకాలో అసూయపర్లే. ఒక మాట చెప్తున్నాను చూడండి. అసూయ మనసుకో, ఆత్మకో, శరీరానికి కూడా మంచిది కాదు. ఈ మూడింటికి మంచిది కాదు. శరీరాన్ని కుళ్ళిపోయేట్టుగా చేసేది ఈ అసూయే. ఆత్మను పాడు చేసేది కూడా ఈ అసూయే. మనసులో తెలియని దిగులు, బాధ, కృంగుదలకు దారి చేసేటువంటిది కూడా ఈ అసూయ. నువ్వు ఏ విధంగా చూసినా అసూయ ఎదుగుదలను కోరదు. అసూయ పరులు ఎప్పుడూ కూడా ఎదగరు. అసూయ పరులు ఎప్పుడూ ఎదగరు, ఎంతకీ ఎదగరాళ్ళు. ఎప్పటికైనా సరే ఉన్న స్థితిలోనే ఉంటారు వాళ్ళు.
నువ్వు ఎవరిని చూసి ఎంత ఏడుస్తే వాళ్ళు అంత పైకి వెళ్తారో నువ్వు అంత కిందే ఉంటావు. నీ జీవితంలో బాగురాదు. ఇది శాపం అనుకోకండి, హెచ్చరిక ఇది. నీ జీవితంలో ఎప్పుడు బాగురాదు. నీ జీవితంలో ఎదుగుదల రాకుండా చేసే కారణమే అసూయ. అసూయపడి వారి జీవితాల్లో మేలులు జరగవు. దేవుని యొక్క ప్రేమను పొందలేరు. దేవుని దృష్టికి అంగీకరించబడాలంటే బడరు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చూసి ఏడవకండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడకండి. నీకు లేనిది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అస్సలు బాధపడకండి. ఎంత ఏడిసేస్తుంటారో. ఈవిడికి లేని ఫ్రిడ్జ్ కానీ ఎదురింటోళ్ళు కానీ కొన్నారంటే అండి, రాత్రికల్లా దానికి ఏం కొట్టేద్దే, ఫీజు కాలిపోద్ది ఫ్రిడ్జ్. ఈవిడికి లేని ఫ్రిడ్జ్ ఎవరన్నా కొంటే ఏడుపు. ఈవిడికి లేని సొంత ఇల్లు, ఇంట్లో వాళ్ళే మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు, సొంత ఇల్లు సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత ఏడుపో. పైకైతే ఎంత నవ్వుతూ ఉంటారో, ఎంత ఆనందంగా మాట్లాడుతూ ఉంటారో. నాకు ఇంకా ఇల్లు లేదు, నా ఏప్రాలు కట్టేసుకుంది ఇల్లు, లేకపోతే నా ఆడపడుచు కొట్టేసుకుంది ఇల్లు, లేకపోతే మా తోటికోళ్ళ కట్టేసుకుంది ఇల్లు అని చెప్పి సొంతోళ్ళు దగ్గర ఏడుస్తూ ఉంటారండి. దరిద్రం అదేంటో తెలదా. సొంతోళ్ళు బాగుంటే ఏడుతావేటమ్మా? నువ్వు ఎదుగుతావు నువ్వు అనుకున్నావా? నీ జీవితంలో ఎదుగు పొదుగు ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది శాపమే. ఏడకండి, నీకు సమయం వస్తుంది. సమయం పరిపూర్ణం అయినప్పుడు అన్నీ కూడా జరుగున ఉంది బైబిల్లో. అంతేగాని నాకు లేని ఫ్రిడ్జ్ ఆడు కొనేశాడు, నాకు లేని చీర ఆవిడ కొనేసింది, నాకు లేని బండి ఆడు కొనుక్కున్నాడు, నాకు లేని బట్ట అది కడుతుంది అని చెప్పి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది నీ దగ్గర లేదని బాధపడుతున్నావా? లేకపోతే నీ దగ్గర లేనటువంటిది ఎవరి దగ్గర ఉందని బాధపడుతున్నావా? ఎంత ఏడుపో, ఎంత ఏడుపో, ఎంత ఏడుపో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాళ్ళ జీవితాలు ఎప్పటికీ కూడా వర్ధిల్లవో. వర్ధిల్లో బాధపడకండి. టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. అలా ప్రార్థించారేమో, అంతగా వాళ్ళు పెనుగులాడారేమో, అంతగా దేవుని పాదాలు పట్టుకుని వాళ్ళు బ్రతిమాలుకున్నారేమో, అంతగా కన్నీరుతో దేవుని పాదాలను వాళ్ళకి అడిగారేమో. అందుకోసమే దేవుడు వాళ్ళకి అంగీకరింపబడ్డారేమో. దేవుడి దృష్టి వాళ్ళ మీద ఆకర్షించబడిందేమో. దేవుడు వాళ్ళ జీవితాల్లో ద్వారాలు తెరవడానికి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలేనేమో. నీ జీవితంలో అది కోల్పోయేమో. వాళ్ళు చేసిన భక్తులు నువ్వు చేయలేకపోతున్నాను గమనించుకో. వాళ్ళు విడిచిపెట్టిన కన్నీళ్ళు నువ్వు విడిచిపెట్టలేదని గమనించుకో. వాళ్ళు చేసేటువంటి యథార్థతతో కూడినటువంటి విశ్వాస జీవితం నీ జీవితంలో లేకపోయిందేమో. అందుకోసమే వాళ్ళ జీవితాల్లో అన్నీ ఉన్నాయి, నీ జీవితాల్లో మాత్రం ఏమీ లేకపోయాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏడుపు కొట్టోళ్ళ జీవితంలో ఏమి ఉండవు. అసూయపరుల యొక్క జీవితంలో ఏమీ దొరకమండి. దొరుకునట్టే దొరుకుతాయి, చేతుల దగ్గర మిస్ అయిపోతాయి, జారిపోతాయి. అసూయ పడకండి అమ్మ, ఎప్పుడు అసూయ పడకండి. నీ దగ్గర లేదని ఎప్పుడో కూడా అసూయ పడకు. రాహీల్ అసూయ పడింది అంటే ఈమెకి లేని పిల్లలు సొంత అక్కకి ఉన్నారని చెప్పి ఎంత ఏడిచేసిందో. ఎందుకు ఏడుపు? సొంత కుటుంబాల్లో ఎంత ఏడిచేస్తూ ఉంటారండి బాబు. సొంత అక్కగారి పిల్లలు ఈ పిల్లల కంటే కొంచెం ఎక్కువ చదువుకుంటుంటే ఏడిచేస్తూ ఉంటారు. అదేం దరిద్రమో తేలు. సొంత అక్కగారి పిల్లలే, బయటలో కూడా కాదు, సొంత అక్క చెల్లి. అగ్గారి పిల్లలేమో బాగా చదువుకుంటున్నారు, వీళ్ళ పిల్లలకు చదువు లేదని చెప్పి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. అది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. కాదండి, లేరు అలటల్లే. నా జీవితంలో ఎంతమంది చూశాను నేను. వీళ్ళకి చదువు అబ్బలేదు, వీళ్ళు సొంటలేళ్ళు, పరమ సొంటలేళ్ళు కాబట్టి వీళ్ళు చదువు అబ్బలేదు. వీడికి చదువు అబ్బలేదేమో, దేవుడు వేరేగా ఏమైనా దేవుడు అనుగ్రహిస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి, ప్రభువా నీ చిత్తాన్ని మా జీవితంలో, నా బిడ్డల జీవితంలో నెరవేర్చుకోండాయా అని అడగవలసింది పోయి సొంత అక్కగారి పిల్లలు కానీ మంచి మంచి చదువులు చదివేసుకుంటుంటే పైకి తల్లి ఏమంటారు తెలుసా? వాళ్ళని చూసి నేర్చుకోరా, వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారా అని అంటది. వాస్తవానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళని చూసి ఏడటం. అది నేర్చుకోరా అని అనడంలో ఉన్న వెనకాల ఉద్దేశం ఏంటి తెలుసా? ఏడవడం. వాళ్ళల్లాగా ఉండాలి, వీళ్ళల్లాగా ఉండాలని ఎప్పుడు బతకండి. మనిషి బతకడానికి డబ్బులు పెద్ద అవసరం, ఖర్చు ఏమి ఉండదమ్మా. నిజం చెప్తున్నాను నేను. మనిషి హ్యాపీగా బ్రతకడానికి పెద్ద డబ్బులతో పనేమి లేదు. కానీ ఎప్పుడైతే వారిలాగా వీరిలాగా బ్రతకాలని అనుకుంటామో అప్పుడే ఖర్చు ఎక్కువ అవుద్ది.
లేకపోతే ఖర్చుకేమవుదు. నీకులా బతుకు, నీకున్న దానిలో బతుకు, నీకున్న స్తోమతలో బతుకు. అప్పుడు ఏ డబ్బులు ఖర్చు అవ్వో, ఎవరి దగ్గర అప్పులు చేయక్కర్లేదు. వాళ్ళల్లాగా బ్రతకాలి, వీళ్ళల్లాగా బ్రతకాలి అని అనుకున్నప్పుడే డబ్బులు సరిపోవు, ఖర్చులు ఎక్కువైపోతాయి. ఎంతమందికి అర్థమైంది? ఏడుపు ఎందుకండి? అమ్మ ఇక్కడ ఉన్నారేటమ్మ అలాంటి, లేకపోతే రాహేల్ నుంచి ఎన్నన్నా నేర్చుకోవచ్చు. కానీ ఈ విషయాలు దేవుడు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ అలాంటి దిక్కుమాలలో ఉన్నారేమో, దరిద్రులు ఉన్నారేమో. ఉంటే మాత్రం దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, తోలు తీసేస్తాడు నీకు ఎవరన్నా సరే. ఏడకో, ఇంటి వారిని చూసి ఏడుతున్నావా? సొంత ఇంటి వారు బాగుంటే ఏడుతున్నావా? సొంత ఇంటి పిల్లలు చదువుకుంటే ఏడుతున్నావా? సొంత ఇంటి పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ సొంత ఇంటి వ్యక్తివై ఉండి ఏడుస్తున్నావేమో. అది నీకు మంచిది కాదు. నీ పిల్లలు ఎప్పటికీ కూడా వర్ధిల్లరు, గుర్తుపెట్టుకో. ఆ పిల్లలు ఎలా బాగున్నారో నీ పిల్లలు కూడా బాగుండాలని కోరుకో, తప్పులేదు. నా పిల్లలు బాగుండాలని ఎలా కోరుకుంటున్నాం, ఇతర పిల్లలు కూడా బాగుండాలని కోరుకో, తప్పేం లేదు. బాగున్న పిల్లలు చూసి వాళ్ళని చూసి ఏడ్చే వ్యక్తులు అయితే నీ పిల్లలకి ఎప్పటికీ కూడా బాగురాదు, గుర్తుపెట్టుకో. ఎంత దరిద్రమైన వ్యక్తిత్వాలు ఉంటాయి నాకు తెలుసమ్మా. నేను చెప్తున్నాను, నన్ను చూసిన కాడు చెప్తున్నాను. చదువు సంజయ్ అబ్బలేదు, పరమ సొంటలుగా ఉన్నారు, దేవుడు ఇవ్వలేదు ఆ జ్ఞానం. అందరికి ఇస్తాడని ఉందా బైబిల్లో ఏమన్నా? అవసరం కొలిది ఇస్తాడుందా? అవసరం అయితే అడగండి, ఇస్తానన్నాడు ఆయన. పిల్లలు బాగా చదువుకుంటున్నారని చెప్పి ఏడుపు 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 ఏడుపు. అన్నయ్య గారు ఇల్లు కట్టేసుకుంటున్నారంట, తమ్ముడి గారికి సొంత ఇల్లు ఇంకా లేదు, అద్దిల్లులో తిరుగుతున్నాడు, అన్నయ్య గారిని చూసి ఏడుపు. మా అన్నయ్య గారి ఇల్లు కొట్టేస్తున్నారు, బావగారి ఇల్లు కట్టేస్తున్నారు, మా ఆయన గారికి ఇంకా సొంత ఇల్లు లేదు. ఇదా ఒక క్రైస్తవురాలి ఉండి ఇదా దరిద్రమైన క్యారెక్టర్? నీ దుంపతాగ అంటే అర్థం ఏంటి తెలుసా? పానం పోవాలని భూమి నుంచి పెకలించబడ్డం తెగ అంటే. అప్పుడు కానీ నీకు మనసాంత రాదేమో. ఎంత ఏడుపండి. సొంతింటోళ్ళు మంచి సొంతిల్లు కట్టుకుంటే ఏడిసే బంధువులు ఉన్నంతకాలం మనసాంత ఉంటుందండి ఏ కుటుంబంలో అయినా. పిల్లలు పలానా చదువుకుంటున్నారని చెప్పడానికి కూడా సంకోచిస్తున్నారు సొంత బంధువులు. ఎందుకంటే ఆ బంధువులు అలాంటి వాళ్ళు చూసి ఏడుతారని చెప్పి, చెప్తే ఏడుతారని చెప్పి. ఇంజనీరింగ్ అని చెప్తే ఏడుస్తారు, బీఫార్మ్స్ అని చెప్తే ఏడుస్తారు, ఉద్యోగం చేస్తాడని చెప్తే ఎక్కడ ఏడిచేస్తారని చెప్పి ఇంకా చదువుకుంటాడని అబద్ధం ఆడవలసి వస్తుంది కొంతమంది ఇలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు. ఏడకి ఎప్పుడో కూడా నీకు సమయం ఉంది, నువ్వు ఎదురు చూడు, నువ్వు కనిపెట్టు, నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. రాహేలు సొంత అక్కను చూసి ఏడిసింది. నాకు లేని పిల్లలో నా అక్కకున్నారు. చాలామంది చాలా కుటుంబాల్లో కనబడే ఒక దరిద్రమైన లక్షణం అసూయ. ఇంటి వారిని చూసి, ఇంటి బాగును చూసి, ఇంటి వర్ధిల్లింపును చూసి ఏడ్చేటువంటి వ్యక్తులు అనేక కుటుంబంలో కనబడతా ఉన్నారు. భర్త గారు మంచి శాలరీ సంపాదిస్తున్నారు అనుకోండి, మంచి ఉద్యోగం సంపాదిస్తున్నాడు అనుకోండి, ఏమంటారండి? అన్నదమ్ములు భార్యలు ఏమంటారు? తోటికోడలు. ఈ ఉద్యోగం సొద్యోగం లేని తోటికోడలు ఏడ్చేస్తూ ఉంటుంది. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, మీ ఆయనకి బాగానే ఉద్యోగం ఉంది, మా ఆయనగడికి ఏమి లేదు, మా ఆయనగడికి ఏమి లేదు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన చూసి ఏడుతున్నావని. మీ ఆయనగారికి ఉద్యోగం ఉంది, మీ ఆయన తెచ్చి పెడుతున్నాడు, మా ఆయనకి ఉద్యోగం లేదు, సొద్యోగం లేదు, ఏం చేయమంటావు అని అంటున్నావంటే ఏడుతున్నావని అర్థం. ఆయన గారు బాగున్నారని ఏడుతున్నావు నువ్వు. నీ సొంత అక్క భర్త బాగున్నారని ఏడుతున్నావు నువ్వు. వాళ్ళ జీవితాలు ఎప్పటికీ ఎదగవండి అమ్మా, ఎప్పటికే ఎత్తపడవు. వాళ్ళ భర్త వాళ్ళ భార్యకి ఎట్టుకుపోతే నీకు ఎట్టుకుంటాడా? నీ కర్మ ఎలాగుందేమో, నీ బుద్ధిని బట్టి అలాంటి భర్త వచ్చాడేమో, నీ వెనకాల చేసిన తప్పులను బట్టి అలాంటి శాపాన్ని అనుభవిస్తున్నామేమో. వాటి నుంచి బయటకు పడడానికి తీవ్రమైనటువంటి ప్రయాస, తీవ్రమైన ప్రార్థన, ఒప్పుకోలుతో కూడిన పశ్చాత్తాపం పొందుకొని ఆ శాపాల నుంచి నేనే కాదు నా పిల్లల్ని కూడా తప్పించాలి అని ప్రయత్నం చేయాలి. కానీ సొంత చెల్లి గారు, సొంత అక్కగారు భర్తలు బాగుంటే, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటే, మంచి శాలరీలు తెచ్చి పెడతా ఉంటే చూసి ఏడ్చేటువంటి కుటుంబీకులు లేరా? చూసి ఏడ్చే బంధువులు లేరా? రక్త సంబంధికులు లేరా? సొంత అక్కను చూసి ఏడ్చే చెల్లి, సొంత అక్కను చూసి ఏడ్చే చెల్లి. నీకు లేని వస్తువు మరొక మెడలో కనబడితే ఏడుపు. మళ్ళీ సొంత అక్కే, బయటలో కూడా కాదు, సొంత అక్క.
ఆ సొంత చెల్లి దగ్గరికి వచ్చిదిగో మా ఆయన గారు కొన్నారు ఈ ముత్యాల హారమో లేకపోతే ఇంకో హారం అని చూపించడానికి కూడా బాధ. అంటే ఏడిసద్ది ఈ చెల్లి అలాంటిది. నాకు అలాంటి భర్త వచ్చుంటే ఎంత బాగుండు అంటే ఎవరి మీద ఎడుతుంది? నాకే కర్మ కాలిపి ఇలాంటి చేసుకున్నాను నేను. నా కర్మ బాగుంటే ఇంకెంత బాగుండో అని చెప్పి సొంత చెల్లికి సొంత భర్త గారు ఒక మంచి నెక్లెస్, మంచి హారమో, మంచి వస్తువు చేయించారని చెప్తే చెల్లమ్మ చాలా బాగుందమ్మా, అక్కమ్మ చాలా బాగుందమ్మా, చాలా సంతోషం అమ్మా అని అనవలసింది పోయి ఎంత ఏడుతారండి సొంత వారే. సొంతోళ్ళే వాళ్ళు ఎదుగుతారు అనుకుంటున్నారా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇప్పటికీ ఎదరండి వాళ్ళు. ఒకవేళ ఎదిగితే నేను సేవకుని కాదు, నేను ఆరాధించే దేవుడు కాదు. ఎప్పుడు ఏడకండి. నువ్వు ఎంత ఏడుతావు అంత పైకి వెళ్ళిపోతారు, నువ్వు అక్కడే ఉంటావు. నా జీవితంలో నన్ను చూసి ఎంతమంది ఏడుస్తున్నారు చిన్నప్పటి నుంచి. తాతలు ఉన్నారు వీడికి, వీళ్ళు బాబు వ్యాపారాలు ఉన్నారా, వీడికి ఏట్రా, వాళ్ళు అక్కడే ఉన్నారా, నేను పైకి వెళ్ళిపోయాను. వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకానే వాళ్ళు ఇలా లేదు. నేను ఎప్పుడని ఒరే నా తాత నేను తింటానురా, నా బాబుగాడిది నేను తింటాను, నీ బాబుగాడు సొమ్మేన తిన్నాను నేను అని అనలేదే, వదిలేసాను అంతే. ఏడుతారమ్మా, అందరూ ఏడుతారు, కానీ సొంత ఇంటోళ్ళు ఏడవడమే విడ్డూరం. ఇక్కడ ఏడకండి. చెల్లి బాగుందని, చెల్లి వస్తువు కొనుక్కుందని, అన్నగారు సొంత ఇల్లు కట్టుకున్నారని, లేకపోతే అన్నగారు లేదంటే అక్కగారి యొక్క భర్త గారు ఉద్యోగం సంపాదించి బాగా తెచ్చిపెడుతున్నాడని, నీకు తెచ్చిపెట్టే మొగుడున్నాడు, నీకు కష్టపడే మొగుడున్నాడు, ఉద్యోగం ఉన్న మొగుడున్నాడు, నా మొగుడు ఎందుకు అన్నట్టుగా ఉన్నామంటే ఏడుతున్నావు. ఖచ్చితంగా వాళ్ళు బాగును చూసి ఏడుతున్నావు. నీ మనస్సు, నీ బుద్ధి ఎలాంటిదో అక్కడ బయటపడిపోతుంది. అక్కడ పడుతుంది బయట. ఏడకండి. రాహేలు లేయను చూసి ఏం చేసిందంట చెప్పండి? అసూయపడింది. పాపం లేయమ్మ ఏమైనా తప్పు చేసిందా? పిల్లల కండం ఆవిడ చేసిన తప్పు అండి? ఆవిడ తప్ప? ఈవిడి కర్మ, ఈవిడి శాప ఈవిడి మీద ఉన్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి ఈవిడి పిల్లలు కనకపోతే అక్క మీద అడ్డం ఏంటండి? ఈవిడి బతుకు పోకపోతే బతుకు బాగున్న వాళ్ళు మీరు చూసి అడ్డం ఏంటండి? అదేం దరిద్రం అండి బాబు, నాకు తెలియకడుగుతాను. కాదే చెప్పండి అమ్మా. మన బతుకు బాగోపోతే మన బతుకు బాగోలేదేట్రా బాబు అని చెప్పి ఆడండి. మన బతుకు బాగోపోతే బాగున్న వాళ్ళు బతుకులు చూసి ఆడటం ఏంటి? అంతే కదా. నా బతుకు ఎందుకు ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది, నా భర్త ఎందుకు ఇలాగైపోయాడు, నా పిల్లలు ఎందుకు ఇలాగైపోయారు, నా ఫ్యామిలీ ఇలాగెందుకు అయిపోతుంది, నా బ్రతుకంతా కూడా రోజు రోజుకి ఎంత అధ్వానంగా ఎందుకు మారిపోతుందని చెప్పి నీ బతుకును చూసి ఏ కారణం అని చెప్పి గమనించుకోవడానికి ఏడు. నీకంటే బాగున్న వాళ్ళు చూసి వాళ్ళ బతుకులు చూసి ఆడటం ఏంట్రా బాబు? మన బతుకులు తీరంగా ఉంటే అందరూ బాగుంటారు. నీ బతుకు తీరంగా లేదు కాబట్టి అందరూ నీకు చెడ్డగా కనబడుతున్నారు. మనం బాగున్నాం అనుకోండి, ఎవడెంత బాగున్నా పట్టించుకోమండి. మనం బాగోలేదు కాబట్టి బాగున్న వాళ్ళని అందరినీ పట్టించుకుంటాం మనం. ఏదో అంటారు కదా, కళ్ళల్లో ఏమి వేసుకుంటారు కొంతమంది చెప్పండి? నిప్పులు వేసుకుంటారంట. మరి భూమి మీద వేసుకుంటారో లేదో నాకు తెలదు, కానీ నరకంలో మాత్రం వేసుకుంటారు. తెగ వేసుకుంటారు నిప్పులు. నిప్పులేనంటారండి కళ్ళల్లో, ఏమంటారని చెప్పండి? చెప్పండి అమ్మ పెద్దవారు. అమ్మాజీ గారు మీరు చెప్పండి, చెప్పాలి మీరు. బాగుంటే చూడలేదు, కళ్ళల్లో ఏమి వేసేసుకుంటుంది? నిప్పులు వేసేసుకుంటుంది. అంటే చూడలేక కొల్లు పోయినా పర్లేదు కానీ వాళ్ళు మాత్రం బాగోకూడదని అర్థం. నా కొల్లన్నా పోవాలి కానీ వాళ్ళు మాత్రం బాగోకూడదు. ఇదేం దరిద్రం అండి బాబు, ఇదేం దరిద్రం అండి బాబు. ఇంటోళ్ళు ఇల్లు కట్టుకుంటే బాధ, ఇంటోళ్ళు ఉద్యోగం సంపాదిస్తే బాధ, ఇంటి పిల్లలు మంచి చదువులు చదువుకుంటే బాధ, మంచి చీర కట్టుకుంటే బాధ, వాళ్ళ భర్త ఉండి వాళ్ళ భర్త మంచి వస్తువు తెచ్చిపెట్టినా సరే వీళ్ళకి బాధ. పై కదా చాలా బాగుందే, అదృష్టవంతురాలు నువ్వు. మీ అలాంటి ఆయన రావడానికి ఉత్తినేది అంతాను ఏడుపు 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 ఏడుపు. నువ్వు ఎప్పటికీ ఎదగవు, ఎప్పటికీ ఎదగవు. రాహేలు అక్కని చూసి ఏం చేసింది చెప్పండి? నసిపడింది. నీ బతుకు బాగోకపోతే ఏడమ్మా, ప్రార్థించిన ఆయన. అందరూ బాగున్నారని నేనే ఎందుకు బాగోలేదని ప్రార్థించుకో. అందరం వల్లే నేను ఎందుకు లేకపోయినయ్యా, ఏ కారణాన్ని బట్టి నేను ఎదగలేకపోతున్నాను, ఏ కారణాన్ని బట్టి నా జీవితంలో వర్ధిల్లట్లేదు నేను, ఏ కారణాన్ని బట్టి నాయన నా కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉంది, ఎదుగు పొదుగు లేని జీవితాలుగా ఉండిపోయినాయి. ఏ కారణాలో మమ్మల్ని వర్ధిల్లింపకుండా ఆపేస్తున్నాయి, మేము ఎదగకుండా ఆటంకపరుస్తున్నాయి
ఆ కారణాలు మాకు తెలియజేయండి, ఆ మనస్తత్వాలు మాకు తెలియజేయండి. అలాంటి పాడు లక్షణాలు ఏమన్నా ఉంటే మాకు బయలుపరచండి, వాటిని మేము దూరపరుచుకుంటామని చెప్పి దేవుడి సన్నిధిలో అడిగితే ఆయన మాట్లాడతాను. నీ లోటులు, నీ లోపాలు, నీ పొరపాట్లు ఎలాంటివో వాటిని తీసేసి చక్కగా దేవుడిని అడుగు. మళ్ళీ ఎందుకు దేవుడు ఇవ్వడో చూద్దే కానీ. అంతేగాని దాచుకోవలసినవి అన్నీ దాచేసుకుని ఆనలాగే ఎలా ఉన్నామంటే ఇప్పుడు కావాలి. ఏడకండి, ఇప్పుడు ఎదురు భర్తలను చూసి ఏడకండి, అక్కగారి బతుకులు చూసి ఏడకండి, ఎదురు పిల్లల భవిష్యత్తులు చూసి అసలు ఏడకండి. ఇంకే విధంగా కూడా ఏడవడం అనేది మంచిది కానే కాదు. రాహేలు ఏడ్చింది కాబట్టి చాలా ఇబ్బంది పడింది, ఆవిడ చాలా ఇబ్బంది పడింది. కాబట్టి ఈ విషయంలో రాహేలు నాకు ఎంత మాత్రమో కూడా నచ్చలేదు. అలాగే రాహేల్లో నాకు అస్సలు నచ్చని రెండో లక్షణం ఒకటి ఉందండి. నాకు నచ్చదు ఈ విషయంలో రాహేలు. నాకు అస్సలు ఎక్కదు ఈవిడ క్యారెక్టర్ ఈ విషయంలో. ఏటా విషయం? ఏ లక్షణం ఏమిటో చెప్పండి. సూపర్, టకటకటక చెప్పేస్తున్నాం. ఇంట్లోనేమో గొడవ ఏదో పెట్టుకుని వచ్చారు. రాహేలులో నాకు నచ్చని, నాకు ఇష్టం లేని రెండో లక్షణం ఏంటి తెలుసా? సొంత తండ్రి గారు గృహదేవతలు ఏం చేసేసింది? సొంత తండ్రి గారు కన్నది ఆ తండ్రే, చూసింది ఆ తండ్రే, పెట్టింది ఆ తండ్రే. ఈ రోజు వరకు రాహేలు అలా ఉండడానికి గల కారణం కూడా ఆ తండ్రే. అంత చేసిన తండ్రి పట్టుకొని భర్త వచ్చాడని భర్త కోసం తండ్రిని సైతం మోసపరిచిన కూతురు. సొంత తండ్రి వస్తువును దొంగిలించుకుని వెళ్ళిపోయిన కూతురు. ఉండరాలటల్లు సొంత తల్లిదండ్రులను దొంగిలించరు కొంతమంది పిల్లలు. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉంటారు. సొంతింటి ధనాన్ని చిల్లులు పెడతా ఉంటారు. నాన్నగారు పరస కొట్టేసేవాడు ఒకడో, అమ్మగారి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసేసేవాడు ఒకడో, బయటికి కనబడరు. సొంత తండ్రి దగ్గర దొంగతనం, సొంత తండ్రి దగ్గర దొంగతనం. వెళ్ళిపోయింది, పారిపోయింది. భర్త గారు అన్న మాటకి పోదామే, మీ నాన్న మనల్ని ఇక్కడ బతికినిచ్చేలా లేడు, మీ నాన్న దగ్గర ఉంటే మనమే కదా మన పిల్లలు కూడా అలాగే ఏడుస్తాం, ఇంకా చివరి చేసి ఏమీ లేకుండా అయిపోతాం, ఎంత కష్టపడింది అంతా వేస్ట్ అయిపోతాం, పదండి మా నాన్నగారి కొరకు ఎలాంటి వ్యక్తి కొరకు గురించి మనం ఆలోచించకూడదు, మా నాన్న చాలా మోసగాడు అని చెప్పి సరే పదండి అని అంటే బాగానే వెళ్ళిపోయి ఉంటే బాగానే అందరు. వెళ్ళిపోతా నాన్నగారి మీద ఎంత పకుంటే, ఎంత కోపం ఉంటే, ఎంత బాధ పెట్టాలి అని ఆలోచన ఉంటే ఆ దేవతలను పట్టుకుని వెళ్ళిపోతుంటే రాహేలు దొంగిలించిందా లేదా? ఆయన ఎంత బాధపడ్డాడండి? తండ్రిగా ఆయన ఎంత ఘోషించాడు, ఎంత ఏడ్చాడు. పరిగెట్టుకుంటా మీ నుంచి నేనేం కోరట్లేదు, నా ఇంటి దేవతలు ఇచ్చేస్తే చాలమ్మా అన్నా సరే అవ్వలేదు. అంత మోసకెత్తి నాకు ఇచ్చే అంటే లేదని చెప్పిందండి ఇది ఈవిడి. అలాంటి దొంగలు ఉంటారు. ఎవరో సొంత పిల్లలే సొంత తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసేటువంటి వ్యక్తులు ఎంత నేకగా మాట్లాడుతూ ఉంటారంటే అంత నేకగా మాట్లాడుతూ ఉంటారు ఇంటి దొంగలు. పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా చేసి పంపిస్తాడు తండ్రిగాడు. తండ్రి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత భర్త గారితో కలిసి చక్కగా జీవించాలి, కష్టపడాలి, మంచి ఫ్యూచర్ వైపుగా నడిపించబడాలి, భవిష్యత్ అంతా కూడా మా పిల్లల కొరకు మేము సిద్ధపరచుకోవాలి అనే రీతిలో వెళ్ళకపోగా ఇంకా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పట్టుపోతాను చూస్తుంటారు కొంతమంది పిల్లలు. ఇంకా పట్టుపోదాం కట్నం ఇచ్చిన సరిపోలేదు వీళ్ళ నాన్నగారు, కట్నం ఇచ్చిన సరిపోదు అన్నట్టుగా. నిజంగానండి అమ్మా, మీరు చెప్తున్నాను ఏమనుకోకండి. ఇలాంటి నేకగా తెలివిగా చాలా దొంగ తెలివితేటలు ఉపయోగించే కూతుర్లు ఉంటారు. పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్లి కోసం బోల్డ్ అంత కట్నం ఇచ్చి తండ్రి గారు కష్టపడి సొమ్ము అంత కట్న రూపంలోనే పోయింది. ఇప్పుడు హ్యాపీగా నేను నా భర్త నా పిల్లలు బాగుండాలని చూసుకోవాల్సింది పోయి ఇంకా తండ్రి దగ్గర ఏదో ఒకటి దొంగలిందామని చూస్తే పిల్లలు ఇంకా లాగేద్దాం, ఇంకా దోచేసుకుందాం, ఇంకా ఎంతో కొంత మా నాన్నగారి దగ్గర నుంచి అపహరించుకుని వెళ్ళిపోవాలన్న కోరికలతో ఉండే కూతుర్లు. పైకి వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నానా అల్లుడిగా రోజు ఆఫీస్ మీద బస్సు మీద వెళ్ళకపోతున్నారు నానా అంటే దాని అర్థం ఏంటి? బండి కొనుక్కోవచ్చు కదా నాన్న అల్లుడికి. అర్థమా లేదా? అంత నాగ్గా మాట్లాడే కూతుర్లు ఉంటారండి బాబు.
ఎంత తెలివైన వాళ్ళుగా మారిపోతారు వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత. ఇంకా తండ్రి కష్టం అంతా మర్చిపోతారు. ఎంత కష్టపడి పెళ్లి చేశాడనే విషయాన్ని మర్చిపోతారు. అంతా మర్చిపోయి, అయ్యో మా నాన్న ఎంత కష్టపడ్డాడే, ఆ? ఇంత అప్పు చేసి పెళ్లి చేశాడే, ఇంత కట్నం ఇచ్చాడే, మా నాన్నకి ఎప్పుడూ కూడా రుణస్తురాలనే నేను అని చెప్పి అనుకోకపోగా, కట్నం ఇచ్చేసి పెళ్లి ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత కూడా, నాన్న అల్లుడి గారు బస్సు మీద వెళ్ళకపోతున్నారు నాన్న అంటే, నాన్నగారు అయ్యో బండి కొంటానులే అమ్మా ఆ మాట అనాలి. అంత నేగ్గా మాడదు కూతురు. ఇది దొంగ పిల్లలు కాదు, దొంగ పిల్లలు కాదా? తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అయితే ఆ మాట భర్త గారు అన్నా మాట్లాడడానికి ఇష్టపడదు కూతురు. భర్త గారు వెళ్ళి మీ నాన్నగారిది ఏమన్నా బండి పెడతారేమో అడగవే అని అన్నా సరే వద్దండి, బాధపడతారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకుని వస్తాడండి? మనమే కొనుక్కుంది ఏదో ఈఎంఐలో నాకు వచ్చే డబ్బులు ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాను అని అంటారు నిజమైన కూతురు అయితే. కానీ దొంగ కూతురులో ఏమంటారో, భర్త గారు అల్లుడు గారు బస్సు మీద వెళ్ళకపోతున్నారు నాన్న, బస్సు మీద వెళ్ళకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే బండి కొనివ్వండి అని. ఇంకా దోచేసుకుందాం ఇంట్లో వాళ్ళు, ఇంకా దోచేసుకుందాం, ఇంకా దోచేసుకుందాం. అదే నాన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయవలసిన వయసు వచ్చేసింది కదా, వచ్చే జీతం ఏమో అంతంత మాత్రమే ఉంది, నాకేమో పెద్ద చదువులు మంచి స్కూల్లో చదివించాలని నాకుంది నాన్న అంటే ఫీజే సంవత్సరానికి 2 లక్షలు అవుద్దంట. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఏమ్మా మంచి స్కూల్లోనే అయ్యి నేను ఫీజు కడతాం కదూ అని అంటాడు నీ బాబు. మళ్ళీ దొబ్బేద్దామని వీళ్ళ బాబు తెరించి డబ్బు. లేని మాటలు మాట్లాడతలేదమ్మా నేనేమిని. దొంగ కూతుర్లు ఉంటారు. తండ్రి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోకపోగా సంసారం బాగుండి జీవితాలు బాగుండి కూడా నాన్న నుంచి ఇంకా దొబ్బుదాం, నాన్న నుంచి ఇంకా దొంగలిందాం, ఇంకా పుట్టింటి నుంచి ఏదోటి పట్టుకుపోదాం. ఏంటి అమ్మాజీ గారు ఉంటారా? ఇంకానా? ఇంకేం పట్టుకుపోతా? రక్తం పీల్చేయాలదే. ఆ ముసలోళ్ళకి చెప్పాలా? వాళ్ళు చెప్తారు, స్కూల్ చదివిస్తారు. ఎందుకు చదివిస్తారో? పెళ్లి చేశారు, ఉత్తనే చేశారా? కట్నం ఉత్తనే ఇచ్చారా? పిల్లలు ఉత్తనే వాళ్ళకన్నారు, నువ్వు కన్నావా? పెద్ద స్కూల్లో చదివించాలనుకుంటున్నావు నాన్న అంటే అల్లుడి గారికి జీతం సరిపోయేట్టుగా లేదు. జాయిన్ చేయమ్మా, శ్రీప్రకాష్ కాకపోతే లక్షలా జాయిన్ చేయి, నేను ఉన్నాం కదూ అని అంటాడని ఇంకా దూచేద్దాం, ఇంకా దూచేద్దాం. సిగ్గుండలే మీ బతుకులకి. మీరు పిల్లలేట్రా? వస్తుంది ఇంకో అప్ప వస్తుంది పుట్టింటికి, అమ్మ బాగున్నారా నాన్నగారు బాగున్నారా అని చూడడానికి వచ్చినట్టు వస్తుంది. ఇంత కారం డబ్బా పట్టుకెళ్తుంది, ఇంత ఉప్పు డబ్బా, ఇంత చింతపండు, ఇవన్నీ వచ్చినప్పుడల్లా పట్టుకెళ్ళడానికి వస్తుంటారు కొంతమంది. ఇలాంటి ఉన్నారా ఎక్కడన్నా? ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఇలాంటి. తల్లిగారు అల్ల ఎత్తిపోతుంటుంది, అమ్మ కూతురు వస్తుందంటే కాళ్ళు ఎత్తిపోవాలా. మేడ మీద ఆరబెట్టిన చింతపండు సైతం పక్కింట్లో దాసేవలసి వస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే కూతురు వచ్చా చింతపండు ఎత్తిపోతున్నాయి. ఏం లేనియా? ఇదంతా నీకు ఎలా తెలుసు? ఆయన చెప్తాడు నాకు, నడిపింపు అంటదే కదా. కూతుర్లు వంక మాత్రం, అమ్మ బాగుందా ఆరోగ్యం, అల్లుడు గారు వెళ్ళమంటున్నారే మీ అమ్మను అలా ఒంటరిగా వదిలేసి వచ్చేసావు వెళ్ళు అంటున్నాడే. ఎంత మంచోడో అల్లుడు అనుకుంటా ఉత్తినే పప్పులు గిప్పులు అన్నీ దండుకొని రా అని దాని అర్థం. పప్పులు గిప్పులు అన్నీ బాగా పిండి, లేకపోతే ఇంకోటి ఏమంటారండి ఇది, ఫ్లోర్ని ఏమంటారు తెలుగులో? ఫ్లోర్ని, ఇడ్లీ రవ్వ, ఇడ్లీ నూక, ఇవన్నీ దొండుకొని వెళ్తుంటారండి కొంతమంది కూతుర్లు. ఎంత తెలివైన వాళ్ళండి బాబు వీళ్ళు. పెళ్ళి అయిన తర్వాత వచ్చేస్తుంటాయి సాగు తెలివితేటలన్నీ. పెళ్ళికి ముందు ఉండవు ఏమిని. పెళ్ళి అయిన తర్వాత పుట్టింటికి వచ్చింది, పుట్టింటికిలో తల్లి బాగుందా తండ్రి బాగున్నాడని అది చూసి వెళ్దామని వచ్చిన వ్యక్తులే వాటికంటే ఎక్కువగా ఇంకా దోచుకొని కందిపప్పు అమ్మే ఇవ్వాలి, నూనె అమ్మే కొనాలి, ఎండుమిరపకాయలు అమ్మే కొనాలి, పప్పు దినుసులు అమ్మే కొనాలి, కరాచనోక అమ్మే కొనాలి. ఆవిడ గారు వచ్చినోడికి ఇంత పసుపు ఆడించి ఉంచాలి. ఈవిడ వచ్చి పట్టుకుపోతా ఉంటాం. లేని ఏట్రా దొంగ కూతుర్లు. రాహేల్ అలాంటిదే. సిగ్గుండాలండి. నేనే మాట అంటున్నానని ఏం అనుకోకండి. ఒక తండ్రిగా ఒక తల్లిగా పిల్లలకి పెట్టాలని ఉద్దేశంతో వాళ్ళ మనసులో కలిగి వాళ్ళంతటా వాళ్ళుగా ఇస్తుంది నీకు దీవెన.
అలాగే తప్పు లేదమ్మా, పట్టుకెళ్ళమ్మా, బోల్డ్ అంత ఉంది కదా, నేనేం చేసుకుంటానో, నేను ఒక్కడనే ఏం తింటానో, నాన్నగారు ఏం తింటారో, బోల్డ్ అంత ఉండిపోయిందమ్మా, పట్టుకెళ్ళమ్మా, నీకోసం ఆడిచ్చానమ్మా, నీకోసమే కొనిపెట్టానమ్మా అనే తల్లు వల్ల తప్పేం లేదు, మంచిదే, ఆ మంచి అనుభవే. కానీ వచ్చేదే ఇంట్లోదంతా కూడా దోచుకుపోదామని వస్తుంటారు. భర్త గారి దగ్గర ఎంత పొదుపో మళ్ళీ ఈ పిల్లానికి, భర్తగారు డబ్బులకు వచ్చాకూడదు, భర్త గారి దగ్గర ఎంత పొదుపు వచ్చేస్తుంటుందో అమ్మ బాబులు ఎన్ని కూడా పట్టుకుపోతూ ఉంటారు. ఏమండి, ఏం దగ్గర అంతేరా, చాలా తప్పమ్మది. ఆడపిల్లలు పుట్టడమే శాపం, అరిష్టం అని చెప్పి అనుకునేటువంటి లోకంలో మనం పుట్టాం. అయినా సరే మన తల్లిదండ్రులు ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడైతే ఏంటి, ఆడపిల్ల మగ మనుషులు కాదని చెప్పి ఎంత ప్రేమ ఉంటే అంత ఆప్యాయతలు ఉంటాయి, ఎంత అనురాగాలు ఉంటాయి, ఎంత గారం ఉంటే అంత బాగా చూసి పెంచి స్తోమతకి మించిన సంబంధాన్ని బోల్డంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అంటే ప్రేమ లేకుండానా? అది అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఇంకా ఇంట్లోని దోచేస్తాను, ఇంకా ఇంట్లో లాగలాగేస్తాను, ఇంకా ఇంట్లోని పట్టుకుపోతాను అనుకో, ఇంకా 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 కొంపంతలటోళ్ళే ఇంకా అందరూనే. ఇప్పుడన్నా పుట్టింటికి వెళ్తే అమ్మ ఎలా ఉన్నా అమ్మ, డబ్బులైనా చేతిలో ఉన్నాయన్నా పెట్టమంటావని చెప్పి ఒక కూతురికి వెళ్ళి తల్లి చేతిలో 1000-2000 పెట్టిరా, ప్రేమ అంటే అది. అంతేగాని వాళ్ళెత్తే తీసుకొని నువ్వు రావడమేట్రా బాబు, దరిద్రం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పరామర్శించడానికే, వాళ్ళని చూడడానికే, వాళ్ళ పుట్టింటికి నువ్వు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నీ చేత డబ్బులు, నీ ఆయన గారు సంపాదించిన డబ్బులు ఏమన్నా ఉంటే చక్కగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి చూసి ఆదరించి, అమ్మ ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అని ఒక మాట మాట్లాడేసి, అమ్మ ఖర్చులు గుంచుకో అని చేతిలో 1000-2000 పెట్టి రావాలి. కానీ వాళ్ళ దగ్గర నుంచి పట్టుకుని వచ్చేస్తావా? ఎంత సీడ పురుగులండి, సొంత కొడుకుని పుట్టిన సీడ పురుగులండి వీళ్ళు. పెళ్లి చేసుకోకముందు ఏడిపించుకుని తింటా ఉంటారు, పెళ్లి చేసిన తర్వాత కూడా ఏడిపించుకుని తింటా ఉంటారు. వాళ్ళు సచ్చి వరకు పెద్దవాళ్ళకి ఇంకా మనసు అంటూ ఉంటుంది పాపం. వాళ్ళంతటిగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే తీసుకోండి, తప్పు లేదు. కానీ వెళ్ళేదే ఏదో ఒకటి పొందుకోవాలనే లబ్ధి కొరకు వెళ్ళేటువంటి పుట్టింటికి వెళ్ళే వ్యక్తి అయితే నువ్వు ఆపేసుకో ఆలోచన. కూతురు వస్తున్నట్టు ఆడిచ్చి అట్టాలి, రూపాయి ఎత్తావా, అలా ఆడిచ్చారు కొన్నారని ఎంత అయిందని కూడా అడగరండి కొంతమంది ఆడపిల్లలు. ఎంత అయిందమ్మా, చింతపండుకి ఎంత అయింది, ఎండుమిరపకాయలు అడిగాను కదా, ఫోన్ చేశాను తెప్పించావు, ఎంత అయింది అట్లకి, పలానా పప్పు అడిగాను తెప్పించావు చాలా బాగుంది, ఎంత అయింది అని అడగరు. ఎంత అయింది అని అంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందని, ఫ్రీగా కావాలి. దౌర్భాగ్యుల్లారా, రాహేలు దొంగ, ఇంటిని దోచుకున్న దొంగ. అలాంటి కూతురుగా, అలాంటి కుమారుడిగా ఉండడానికి వీలు లేదని వాక్యం చెప్తా ఉంది, నేను కాదు. వీలైతే వాళ్ళని గౌరవించి, వీలైతే ప్రేమించి, నీకున్న స్తోమతలో వాళ్ళు పెట్టి పోషించి చివరి వరకు. అంతేగాని ఇంకా లాగేద్దాం, ఇంకా దోచేసుకుందాం, ఇంకా 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 అనుకుంటా నువ్వు కూతురు కాదు, అసలు నీ పుట్టుకే కాదు. రాహేల్లో నాకు నచ్చని రెండో లక్షణం చెప్పండి, తండ్రిని దోచుకున్న కూతురు. ఒకవేళ అలాంటి కూతురులు ఇక్కడ ఎవరైనా ఉంటే తోలు తీసేస్తాడు దేవుడు. పిచ్చి పిచ్చి అసలు ఈ సంఘంలో చేయకండి, ఈ సంఘంలో ఆ క్యారెక్టర్లు ఉండడానికి వీలు లేదు. మూడవదిగా, రాహేలులో నాకు నచ్చని ఒక దరిద్రమైన లక్షణం ఉందండి, చాలా దరిద్రమైన లక్షణం. ఏమై ఉంటుంది ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు. తండ్రిని దొంగిలించిన కూతురు అదే తండ్రిని ఏ విషయంగా ఏం చేసింది? పెద్ద మోసగత్తి, అబద్ధికురాలు. ఎవరో రాహేల్. ఎవరి విషయంలో? తండ్రి విషయంలోనే. మళ్ళీనే ఈ మధ్య నేను చదివేట్టు ఇది అన్నానే, నిజమే. కొన్నిసార్లు గట్టిగా అరిచేసిన, ఇంట్లోనే కోడలు పడినా
ఆత్మ పనిచేస్తున్నట్టు ఉంటుంది. మరి ఏ ఆత్మ తెల్లదు నాకు. పరిశుద్ధాత్మ దురాత్మ తెల్ల, కానీ గొడవైనప్పుడే ప్రార్థన మీద వచ్చేస్తుంటో చూసారా? గొడవైనప్పుడే వేసుకుంటున్నాడు, ఏది పడి వచ్చారు. అందుకు వాళ్ళ అమ్మగారు ఫోన్ ఇవన్నీ వచ్చేస్తాను ఎందాక నుంచి. ఏమ్మా అంతేనా? నాకు తెలియదు ఏముందంటే మీ ఇంటి విషయాలు, ఇంటి నుంచి అందరి విషయాలు నాకు తెలుసు. మీ దేదాలుగా నువ్వు దగ్గర అయితే కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే మీతో కొంచెం ఎక్కువగా కలిసి ఉంటాను కనుక. సరే, రాహేల్లో ఈ పిల్ల విషయం ఇది కూడా ఈ మధ్యన కొంచెం క్లోజ్ అవుతుంది. ఒకప్పుడు క్లోజ్గా ఉంటే దూరం అయిపోయింది, అది దగ్గర అయింది. ఇక పెద్ద అయిపోయింది, ఇక చదువుకుంది, మనకి ఇంకా కమ్యూనికేషన్ లేమా ఇద్దరి మధ్యన, దానికి అన్ని పంచుకుంటుంది అసలు. ఇదేం దాస్తుందని కాదండి, నువ్వు ఫీల్ అవకే. రన్నింగ్కి వెళ్తున్నావా? వెళ్ళు, అలా వెళ్ళాలి. నేను కూడా కలుద్దాం అనుకుంటున్నా మీతో, అంటే చూసి వాళ్ళు బాగోదేమో అని ఆగిపోయాను. సరే, రాహేల్లో నాకు నచ్చని మరొక విషయం ఏంటనంటే, తండ్రి దగ్గర అబద్ధవాడిన కూతురండి. ఆ ముసలోన్ని ఎంత మోసగిస్తా తెలుసా అండి? పాప విగ్రహాలు పట్టుకుపోయింది అని చెప్పి వస్తాడు ఆ ముసలోడు, గుడారాలన్నీ ఎతికెత్తాడండి పాపం. అది అవసరం ఆయనకి? ఆ ఇంటికి వెలుపుగా, ఇలా వెలుపుగా వాళ్ళు కొలుస్తున్నారేమో గృహదేవతలను ఉంది అక్కడ. మొత్తం అంతా ఎతికెత్తాడండి, మొత్తం అంతా ఎతికెత్తాడండి, ఏమీ దొరకవండి. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా అండి? ఆ విగ్రహాలను ఎక్కడ పెడతా తెలుసా? ఒంటి పైన దాసి దాని మీద కూర్చుంటుంది. దాని మీద కూర్చుంటుందండి. చాలా బాధేసింది నాకు ఆ విషయంలో, చాలా బాధేసింది. తండ్రి గారు వచ్చి, అమ్మా నిన్నేమన్నామ్మా, మీ ఆయన గారిని ఏమన్నామ్మా, మీ పిల్లలను కూడా ఏమన్నామ్మా, ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి ఎంతో కాలం నుంచి ఉన్న దేవతల బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేయమ్మా పట్టుకుపోతున్నా. నాకేం తెలుసు నానా, నన్ను అడుగుతావేటి? వెళ్ళి ఎత్తుక్కో, నిజంగా తీసుంటే దొరుకుతాయి కదా నీకు. మరి ఎందుకు దొరకలేదు? నా మీద అలాంటి అబద్ధాలు వేస్తావేటి? నేను తెచ్చేసానంటవేటి? నేను దొంగతనం చేశానంటవేటి నాన్న? నేను అలాంటిదాన్ని కాదు, ఎంత అవమానిస్తున్నామని చెప్పి తండ్రి మీదే దురుసుగా ప్రవర్తించి తండ్రినే తప్పు పట్టేట్టుగా చేసినటువంటి కూతురు. అంత అంతకు ఎందుకో డౌట్ వస్తుంది. అమ్మా ఏం కనబట్టలేదమ్మా అంటూ ఒంటి సంచిలో దాసేసి దాని మీద కూర్చోపోద్దు. తండ్రి వస్తే అంటదే, నేను మెన్సస్ అయి ఉన్నాను, నేను మెన్సస్ అయి ఉన్నాను, నేను లెక్కకూడదంటది. తెలుసా? అంత మోసగత్తి. అంటే ఆ సామాన్లో కూడా ఎదుగుతే ఇంక ఏదో తెలిసిపోతాను అనుకున్నాడు తండ్రి గారు. అంటే అంటది ఇవిడి, నేను కడగా ఉన్నాను, మెన్సస్ అయి ఉన్నాను, నేను లేవలేను నానా. దొంగిలించిన దాని మీద కూర్చున్న వ్యక్తి, దొంగిలించిన దాని మీద కూర్చున్న వ్యక్తి. చదవండి ఒకసారి ఆ భాగాన్ని. 31వ అధ్యాయం అనుకుంటున్నాను, 31, 34 చదవండి. రాహేలు ఆ విగ్రహములు తీసుకుని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద ఏం చేసిందంట? కూర్చుండెను. కాగా లాబాన గుడారం అంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట లేవలేనందున తాము కోపపడకండి, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు ఏం చేయవలేదంటే దొరకలేదంటే, ఎంత ఎదిగేసి వచ్చి చివరి చేసి ఒంటి దగ్గర నిలబడ్డాడు ఆయన. ఒంటి దగ్గర ఉన్న సామాను ఉంటుంది, ఒంటి మీద తగిలిస్తారండి, చాలా వెయిట్ ఉంటుంది. అటు సామాను ఇటు సామాను వేలాడుతూ ఉంటాయి. అందులో దాచేసింది. తండ్రి గారు డౌట్ ఉంది, ఇందులోనే ఎక్కడో దాచేసింది అని చెప్పి నిలబడితే ఇప్పుడు డౌట్ వచ్చేసి ఎక్కడ అడిగేస్తాడో లేకమంటాడు అని చెప్పి, నేను లెగలే నానే ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు మెన్సస్ డేట్లో ఉన్నాను నేను. అంత నీచ నికృష్టురాలు. వీడు మంచివాడా? అంత బాధ పెట్టిందండి తండ్రిని. నిజం, చేసేదంతా చేస్తూ ఉంటారు కొంతమంది. తప్పులు కనబడకుండా ఏం చేస్తారు? కూర్చుంటారు. కనబడినెవరు ఏదో కారణం చెప్తా ఉంటారు. అంటే బంధువుల కోసమండి, అంటే చుట్టాలు ఇంకా రక్షణ పొందుకోలేదు కదండి అని చెప్పి పంచాంగ పుస్తకాలని దాచిపెట్టే క్రైస్తవులు ఉన్నారు. అన్యాచారాలు కనబడకుండా కూర్చునే క్రైస్తవులు ఉన్నారు. పైగా తప్పుని ఎవరి మీద పెడతా ఉంటారంటే బంధువుల మీద పెడతా ఉంటారు. మేము అలాంటి వాళ్ళం కాదండి, కానీ వాళ్ళ కోసం చేయవలసి వస్తుంది. మేము అలాంటి వాళ్ళం కాదండి, వాళ్ళు అన్నారని చేయవలసి వస్తుంది. మేము అలాంటి వాళ్ళం కాదండి, మరి పిల్లలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారి మనసు ఉండాలి కదా. అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే రకం ఎవరో చెప్పండి అమ్మా.
చాలా ఉన్నాయి, రెండే చెప్దాం అనుకున్నాను, ఎందుకో మూడోది కూడా గుర్తొచ్చి చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, ఆవిడలో నాకు నచ్చలేని. మోసం చేస్తున్నావా నీ సేవకుడిని? నీ సంఘాన్ని మోసం చేస్తున్నావా? చేయవలసిన అన్యాచార పద్ధతులన్నీ కూడా చేసేస్తా కనబడకుండా కూర్చునే ప్రయత్నం చేస్తున్నావా? దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నావా? సంఘస్థుడి సంఘలకైతే కనబడట్లేదు, సంఘ కాపరికైతే కనబడట్లేదు. తెలుసు ఆ సంఘ కాపరికి, ఆ సంఘ కాపరి నడిపించేటువంటి దేవునికి. ఒకవేళ ఆ విషయాన్ని బట్టి గద్దించి హెచ్చరించినప్పుడు కూడా కనబడకుండా చేయవలసిన అన్నీ చేస్తూ ఉంటారో కూర్చుండిపోతూ ఉంటారు కొంతమంది. శాపాల జాగ్రత్త చేయకండి. ఇందులోనే ఉంటాను, అందులోనే ఉంటాను, బైబిల్ పట్టుకుంటాను, తిప్పుతానంటే కుదరదు కదా. కనబడకుండా ఎన్ని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? కనబడకుండా కొంతమంది తావిధులు లోపల కట్టేసుకుంటుంటారు. కనబడవా? దేవుడికి కనబడినది ఏదన్నా ఉందా? మనుషులు కనబడకపోవచ్చు, సేవకుడు కనబడకపోవచ్చు. ఒకవేళ సేవకుడు కనబడనట్టుగా ఉండొచ్చేమో, కానీ ఎవరి దరి దాద్దాం అనుకుంటున్నావు నువ్వు? తావిధులు అయ్యని లోపల దాసేసి లోపల కట్టేసి కనబడినెవరు? కనబడిన ఒక అన్నయ్య చూస్తే మళ్ళీ ఏదన్నా అంటాడు, ఇక్కడ ఇక్కడ లోపల కట్టేది తల్లే ఇంత ఇంత రెబ్బనం ఇంత. అన్నయ్య కనబడినాకే మొలతల్లో కట్టే అన్నయ్య కనబడి, మొలతల్లో అన్నయ్యకి ఎందుకు కనబడితే? అలాంటి తల్లులు ఉంటారండి. పేర్లు చెప్తే బాగోతాం, నాకు అన్నీ తెలుసు. బాగోదంతే, ఎప్పుడా అని చూస్తున్నాను సమయం. అప్పుడన్నా మారతారేమో అని. దాస్తున్నావా? కట్టవలసినవి లోపల కట్టేసి ఇంట్లో లోపల చేసేసి తిప్పేసి వెళ్ళి వెంటనే పిల్లలకే కనబట్టలేదా తలుపులు వేసుకుంటేనే దాస్తున్నావా? కూర్చుంటున్నావా కనబడకుండా? తప్పులు కప్పుపుచ్చుతున్నావా? రాహేలు వలె తండ్రి అయిన దేవుని మోసగిస్తున్నావేమో. జాగ్రత్త, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం బయటపడుతుంది తీర్పులో. చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు, ఎదవ కారణాలు చెప్తూ ఉంటారు. రాహేళ్ళకి డేట్ వచ్చిందంటే ఎంత దరిద్రమో చూడండి. ఎంత కొంతమందికి బలే వచ్చేస్తాయండి వెంటనే. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తుంది వెళ్దాం ఏంటి? అది పాస్టర్ గారు ఇంటికి వెళ్తారు, అప్పుడే తక్కువ నీకేట టీవీ, అప్పటికే సీరియల్ ఏదో చూస్తూ ఉంటారు. ఆ రిమోట్ మారుస్తుంటే వచ్చేసిందండి. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చేద్దండి? సైతన్యగడ కాకపోతే మారుస్తున్నామండి, జస్ట్ ఇలా మారుస్తుంటే వచ్చింది ఛానల్. మేము చూడట్లేదు. మాటలు రావడంలో కూడా గొప్పతనం ఉండాలి. ఎంత నాగ్గా మాట్లాడుతుంటారండి బాబు, ఎంత నైస్గా మాట్లాడుతుంటారండి బాబు, ఎంత తెలుగుగా మాట తప్పిస్తూ ఉంటారండి బాబు. కొంతమంది ఏమో ఊరంటారో చేసి నేనేమో ఏటయ్యి అన్నప్రసానాలకి అన్నప్రసానాలు. ఊరు నాకగా మేక పిల్ల తీసినట్టు తీసేస్తాడు తలగా. జాగ్రత్త. ఇచ్చిందేమో దేవుడు, చేసి అన్నినేమో యాసలా, పైగా సేవకుడి దగ్గర నీ అబద్ధమా? జాగ్రత్త. దాయికండి ఆయన కనులకు మరుగైనది. దాస్తున్నారు, చేసి అన్ని చేత కనబడకుండా దాస్తున్నారు. డిక్కీ కింద బయటపడతాయి ఏదో ఒక రోజున. అది శాపంగా మారిపోవచ్చేమో. రాహేలు దాచిపెట్టింది, పైగా బొంకింది. బొంకకండి. చేశానంటే చేశానని చెప్పి దేవుడితో ఒప్పుకోండి. ఇలాంటి పాపాత్మురాలనే నేను, ఇలాంటి పాపిస్తోనే నెలకోసారి పరిశుద్ధమైన బలను తీసుకుంటూ చేయకుండా అపరిశుద్ధమైనటువంటి చేతులు పనులు జరిగిస్తున్నాను, తిప్పుతున్నాను, ముడుతున్నాను, అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి పాతవన్నీ అని చెప్పి తెలియజేయబడితే, బయటపడితే అవన్నీ కూడా బయటికి బహిష్కృతంగా కనబడేట్టుగా దేవుడు చేసినట్టు ఒప్పుకోండి, బొంకకండి. బొంకెత్తా ఉంటారు కొంతమంది. నేను అలా చేయలేదండి, మేము చేయలేదండి, మేము అలా చేస్తాం ఏంటండి, మేము వెళ్తాం ఏంటండి, మేము అలాంటి కాదండి. అబ్బో, నువ్వు చేసి అన్నీ నీ పిల్లలకి నీ సంఘానికి తెలదేమో. ఇక్కడ ఉన్నవాడికి ఆయనకి బాగా తెలుసు. సినిమా చూస్తాను నేను. ఇప్పుడు వరకు ఎవరి కోసం వాక్యం వచ్చిందో కూడా పేరు చెప్పేస్తాను ఇక్కడ. బొంకొద్దమ్మా, ఒప్పుకోండి. బయటపడితే నీ స్వరూపాన్ని దేవుడు బయటపడేట్టుగా చేశాడంటే నేను క్షమించాలన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ తప్పుని నీకు తెలియజేసేటువంటి ప్రయత్నం వెనకాల క్షమాపణ ఉంది.
ఒప్పుకుంటావని దాని ఉద్దేశం. నేనేదో బాధపడుస్తానని, నేనేదో కించపరచాలని, నేనేదో అవమానపరచాలని కాదు. నీ తప్పు బయట పడేట్టుగా దేవుడు చేశాడంటే నీ మీద ఉన్న కృప, నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. అమ్మో తెలిసిపోయింది కదా ఇంకెందుకు లేని చెప్పి అప్పటి నుంచి అన్న వదులుకుంటావని, ఇంకా కొనసాగుతామని కాదు. కూర్చుంటారు, విగ్రహాల మీద కూర్చుంటారు, అన్ని రీతి పద్ధతుల మీద కూర్చుంటారు, అన్ని సాంప్రదాయాల మీద కూర్చునే వ్యక్తులు కొంతమంది. జాగ్రత్త, అది మీకు ఎంత మాత్రమో కూడా మంచిది కానే కాదు. రాహేలు తండ్రి గారితో ఏం చేసింది? బొంకింది, మోసగించింది. అన్నింటికీ మించి ఆ వృద్ధుణ్ణి ఏం చేసింది? అబద్ధమాడింది. నానా నేను లేవలేను, డేట్లో ఉన్నాను. ఎంత దరిద్రమైనటువంటి కూతురు అర్థం చేసుకున్నాం. ఎంత దరిద్రమైన కూతురు అర్థం చేసుకున్నాం. మరి చివరి రోజున పరిస్థితి ఎలా ఉందో ఆవిడ తెలియదు ఏం కాదు కదా. ఎంత అలాంటి పరిస్థితుల్లో ఆవిడ చివరి అంత్య దినం సమయం జరిగింది మీకు తెలియదు కదా. వేదనతో చనిపోయింది. రాయకండి, ఏమన్నా బయటపడితే పాస్టర్ గారికి ఏమన్నా దేవుడు తెలియపరిస్తే నిజం క్షమించండి, ఇక మీ అలాంటి చెయ్యి, ఇంకా అలాంటి వాటిలో మేము కొనసాగం అని చెప్పి అంటే మంచిదే. పాస్టర్ గారు తప్పు బయట పెడుతుంటే పాస్టర్ గారు బొంకేస్తుంటే పాస్టర్ గారు అబద్ధాలు ఆడేస్తుంటారు కొంతమంది. అలాంటిది కాదు, అలాంటిది నా దగ్గర అబద్ధం ఆడుతున్నారని అనుకోకండి. అది అది మీకు మంచిది కాదు, మీ పిల్లలకి మంచిది. రాహేలు ఏం చేసింది? కూర్చుంటున్నారా? నిమ్మకాయల మీద అయినాయి పిల్లలు ఎంత బాగా కూర్చోబెడతారో. గుడ్డు తిప్పి వాళ్ళు గుడ్డు, నిమ్మకాయ తిప్పి వాళ్ళు నిమ్మకాయ, తావీదు మహిమ కట్టి వాళ్ళు తావీదు కూడా కట్టారు కొంతమంది. పేర్లు చెప్తే పోదు, కడతకైనా రోగం పోతున్నాడంటే ఎవడో కట్టేసారు అంతే. బాగుంటుందారా చెప్తే మన కనబడ మొలతోడంట, మొలతోళ్ళలో కూడా చెప్తావా? మొలతోడు కనబడదు దేవుడికి, మొలతోడే కనబడదా? నేను కట్టేసి ఇన్ని గడిచేవాడిని మొలతల్లోని జబ్బల్లోని అన్నీ ఎక్కడ పడితే అక్కడే. ఈ తాతయ్య గారి దగ్గరికి వచ్చేటాడు, లోపల ఏం కనబడుతుంది మరైనా? నా దగ్గర ఏముంటాయండి? ఇప్పుతావా లేదా? ఏమప్పనం ఇప్పితే కట్ చేసేవారు కత్తిరెట్టాను. ఆయన కనబడి ఎవరి దగ్గర వేస్తామండి? సిగ్గుపడివ్వండి. నేను ఎవనొస్తున్నా 18 years ఉన్నప్పుడు ఇప్పమని వాడు ఆయన ఇప్పు కట్ చేసేవాడు. అలాగే ఎంత సిగ్గుపడివ్వండి. బాబు ఈయనకి అన్నీ కనబడిపోతున్నారు బాబు, ఇటు కూడా మానేసానికి పోతా పోయిందని చెప్పి అన్నీ చేసి వచ్చినాడే. దైవజనుడి దగ్గర, దేవుడి దగ్గర ఇలాంటి ఎగస్ట్రాలు చేయకండి, ఏదో గేమ్స్ ఆడకండి. ఎక్కడో లోపల కనబడిదండి ఆయనకి, తీసే అర్జెంటుగా అనేవారు అంతే. ఏమి లేదండి బాబు అంటే ఇప్పు ఒకసారి ఇది పైకెత్తి, ఇది పైకెత్తి, అన్నీ పైకెత్తి ఇంకేముంది? పైకేమో సింగారం, లోపలంతా లొటారం. ఆ టైపు ఉండేవాడిని. చేయకండి. మాస్టర్ గారి దగ్గర, దేవుడి దగ్గర దాసేయకండి. దాసిస్తే రేపు రోజున బరస్ట్ అయిపోయిన తర్వాత మొహాలు ఎక్కడికి పడిపోతాయి. అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, తెలియనట్టు ఉంటాం అంతే. తెలీదు, జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం, బాగా కవర్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు అంతే. ఏం చెప్పమంటారు? మీ గురించి చెప్పండి. ఎవరో ఒకరు వచ్చి మా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీ సినిమా ఏంటో నేను చూపిస్తానండి, మీ చరిత్ర ఏంటో నేను చెప్తాను, మీ భోగోతం ఏంటో నేను చెప్తాను, మీరు చేసి ఏంటో నేను చెప్తాను. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నన్ను అడగండి, నా కళ్ళ ముందుకు వచ్చి. ఎవరి దగ్గర దాహేస్తారో ఎవరి దగ్గర కప్పేస్తారండి ఎవరి కప్పుళ్ళు. ఎవరిని కప్పేస్తారో, ఏం కప్పేస్తారో. రాహేలు కప్పేద్దాం అనుకుంది, తండ్రికి కనబడలేదు కానీ ఎవరికి కనబడిపోయింది? శాపంగా మారిందా? లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రాహేలు మొదటిగా సొంత అక్క మీద ఏం చేసింది చెప్పండి? అసూయపడింది. రెండవదిగా రాహేలు సొంత తండ్రి దగ్గర ఏం చేసింది? దొంగతనం చేసింది. మూడవదిగా అదే రాహేలు సొంత తండ్రిని మోసగించి బొంకింది. బొంకొద్దు, దాచిపెట్టొద్దు, కనబడవు అని అనుకోనే వద్దు. కళ్ళు మూసుకోండి.
ప్రార్థన చేసుకుందాం.